హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రభు రివ్యూస్. అండ్ ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి బైరి. ఇది తమిళ్లో రిలీజ్ అయ్యి తెలుగులో డబ్ చేయబడిన మూవీ. ఇప్పుడైతే ఆన్లైన్లో అయితే వదిలారు. ఈ మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూస్తున్నారో సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. మీరు ఈ ఛానల్ని చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన దానివల్ల నాకు కొంచెం మోటివేషనల్గా అయితే ఉంటుంది. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. అండ్ ఈ మూవీ టాపిక్ గురించి మాట్లాడాలంటే ఇది నేనైతే జీరో ఎక్స్పెక్టేషన్స్తో చూసాను. అసలు ఈ మూవీ రిలీజ్ అవుతుంది వస్తుందనే విషయం కూడా నాకు తెలీదు. జీరో ఎక్స్పెక్టేషన్స్తో ఈ మూవీ అయితే చూడడం జరిగింది. ఈ మూవీ లెంత్ వచ్చేసి ఓవరాల్గా 2 hours 10 minutes అయితే ఉంటుంది. మొత్తం ఈ మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్ చెప్పాలంటే పర్వాలేదు, యావరేజ్గా బాగుంది. అంటే స్టోరీ లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయను కానీ ఒక మాట అయితే చెప్తాను. మనము ప్రీవియస్ మూవీస్లో ధనుష్ గారిది మారి మూవీ అయితే చూస్తుంటాము. అందులో ఏ స్టోరీ అయితే ఉందో అందులో పావరాల్ స్టోరీ అయితే మనకి చెప్పినట్లుగా అయితే ఉండింది. అంత ఇదిగా అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. జస్ట్ ఆ సీన్ ఎట్లయితే చూపిస్తారో సేమ్ అలాంటి సీన్స్ మనకి ఇందులో డీటెయిలింగ్గా అయితే కొన్ని పెట్టడం జరిగింది. అవేంటి అనేది మీరు మూవీ చూసి అయితే మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అదైతే నాకు కొంచెం బాగా నచ్చింది. ఇంక స్టోరీ పాయింట్స్ వచ్చేసి అంతగా ఏమి ఉండదు. జస్ట్ పావురాల పోటీ గురించి కానీ లేదా హీరోకి మధ్య జరిగే గొడవలు కానీ హీరోని కొంతమంది చంపాలని ట్రై చేస్తారు. అది ఎందుకు ఏమి అనేది మీరు మూవీ అయితే చూసి తెలుసుకోవాల్సింది. ఇది ఒక గ్యాంగ్స్టర్ మూవీ లాగా అనిపిస్తుంది కానీ గ్యాంగ్స్టర్ మూవీ కాదు. జస్ట్ వన్ టైం వాచబుల్ అని నేను చెప్పను. అలా అని బాగుంది అంటే కూడా నేను చెప్పను. కొన్ని ల్యాక్ సీన్స్ ఉన్నాయి ఫస్ట్లో. అంటే ఇది ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే చెప్పాను కదా, ఆ పావరాల్ సీన్స్ అయితే ఏవేవైతే ఉన్నాయో అవైతే నాకు కొంచెం బాగా నచ్చింది. ఖచ్చితంగా అందరికైతే నచ్చుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన మూవీస్లో దేని గురించి అయితే అంత డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, చూపించలేదు. ఆ విఎఫ్ఎక్స్తో దానికి తగ్గట్టుగా స్టోరీ లైన్ అయితే అది బాగా అయితే ఎంచుకున్నారు. అదొక ప్లస్ పాయింట్. ఆ తర్వాత కొన్ని హీరో మధ్య జరిగే కొన్ని గొడవలు కానీ కొన్ని యాక్షన్ సీన్స్ కానీ మనకైతే బాగా నచ్చుతాయి. అవైతే ప్లస్ పాయింట్ అని చెప్తాను. ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే ల్యాగ్ అయితే ఉంది మూవీ. స్టార్టింగ్ ఒక 20 minutes సీన్స్ అయితే మనకి అర్థం కాదు, ఏం జరుగుతుందో ఎటు వెళ్తుందో కూడా మనకు అర్థం కాదు. ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ మూవీకి పార్ట్ 2 కూడా అయితే ఉంది. పార్ట్ 2 కూడా ఉంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్గా అయితే ఉంటుంది మూవీ మాత్రం. నాకైతే స్టార్టింగ్ 20 minutes కన్ఫ్యూజన్గా ఉండింది, ఎటు తీసుకెళ్తుందో కూడా తెలియదు. మళ్ళీ క్లైమాక్స్ 40 minutes మాత్రం కొంచెం అటు ఇటు అయితే ఉంటుంది. క్లైమాక్స్ కూడా అంత కంప్లీట్గా అయితే ఉండదు, ఇన్కంప్లీట్గా వదిలేస్తారు. ఎందుకంటే క్లైమాక్స్ పార్ట్ 2 కూడా ఉంది కాబట్టి. సో మూవీ అయితే ఖచ్చితంగా ఒకసారి చూసిన తర్వాత పార్ట్ 2 కోసం అయితే ఖచ్చితంగా వెయిట్ చేస్తారు. ఎందుకంటే కొన్ని సీన్స్ అంత ఎంగేజింగ్ అయితే ఉంటాయి. సో ఈ మూవీని ఖచ్చితంగా అయితే మీరు వాచ్ చేయండి ఒకసారి. అండ్ ఈ మూవీ అవైలబుల్ వచ్చేసి movies.iboma.com ఈ రెండిట్లో అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను. మీరు ఎవరైతే చూడాలనుకుంటున్నారో సో ప్లీజ్ దీంట్లోకైతే వెళ్ళి చూడండి. అందుకన్నా ముందు మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ రివ్యూతో మీ ముందుకు వస్తాను. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రివ్యూ వచ్చేసి I give 6.0 out of 10.